వివాహేతర సంబంధం కారణంగా ఓ వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ బలరాంపురం కాలనీకి చెందిన అన్నెపు కుసువన్న, లక్ష్మి దంపతులకు 2 పిల్లలున్నారు. కుటుంబ పోషణ కోసం కుసువన్న 4 ఏళ్ల కిందట దుబాయ్ వెళ్లాడు. భర్త దగ్గర లేకపోవడంతో కుసువన్న భార్య లక్ష్మికి ఇదే ప్రాంతానికి చెందిన భాస్కర్రావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా భాస్కర్రావుకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలిసిన లక్ష్మి భాస్కర్రావుని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదరటంతో భాస్కర్రావు తాను కొత్తగా కట్టుకున్న ఇంట్లో ఆమెపై దాడి చేసి గొంతుపై కాలితో తొక్కి కర్కశంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఊరి చివర కొండ దగ్గర బండరాళ్ల మధ్య పడేసి 3 రోజుల తర్వాత లక్ష్మి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టేశాడు. తొమ్మిదో తేదీ నైట్ చంపేసి ఎక్కడికో తీసుకెళ్ళా లోయల్లోనే తీసుకెళ్ళి అక్కడ కాల్చేసి పూర్తి బూడిది కూడా లేకుండా చేశాడు అనమాట. బూడిది కూడా లేకుండా చేశాడు. అంత దారుణం కూడా బోటి కట్టాడు. దీనికి పోలీసు వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. లక్ష్మి కనిపించకపోవడంతో ఆమె సోదరుడు ఈ నెల 9వ తేదీన టెక్కలి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. లక్ష్మి సోదరుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో భాస్కర్రావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నిందితుడు అసలు నిజం బయటపెట్టాడు. ఆ వాగ్వాదంలో ఇది కూడా చిన్న ఈ గోరుగాట్లు జరిగింది. ఫైనల్గా ఇక రావాలని చెప్పి మా పేక్ పిసికి చంపేశాడు. చంపేసి అక్కడ కొత్త ఇంట్లో చంపేశాడు. చంపేసి ఈ డెడ్ బాడీ ఏం చేద్దామని చెప్పి ఆయనకు అర్థం కాక కొద్దిగా అది ఒక గోను సంచిలో మూట పెట్టి ఈ కొండల్లోకి తీసుకెళ్ళి ఆ కొండల్లో ఈ రాళ్ళ మధ్యలో బాడీని పెడవేసి ఆ రాత్రి ఏం చేయలేదు. మళ్ళీ 10వ తారీఖు నాడు పాతపట్నం వెళ్ళి 20 లీటర్లు పెట్రోల్ కొని ఆ రాత్రి కంప్లీట్ పెట్రోల్ వేయటం ఈ అలా కాల్చి మొత్తం టోటల్ బూడిదైనంత వరకు కాల్చాడు అనమాట. ఏది ఏమైనా వివాహేతర సంబంధమంటే ఏదో ఒక నేరం జరగటం కామన్గా మారింది. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమంగా చెబుతున్నారు పోలీసులు.